వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ బీ పాజిటివ్ వింటారు. అసలు ఇప్పుడు ఎవరి నోట విన్నా పాజిటివ్గా ఆలోచించండి, అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు అన్న మాటలే వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అని కూడా చెప్తున్నారు. అంతవరకు ఎందుకు, మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిన సంతోషం సగం బలం అన్న సామెత ఉండనే ఉందిగా. ఆ మాట వరకు అయితే సరే, బానే ఉంది. కానీ మామూలుగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా పాజిటివ్గా ఆలోచించగలగాలి అని చెప్తున్నారు. అదేమిటో ప్రస్తుతం నాకు అలాంటి సమస్య వచ్చింది. అందుకని ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండడం ఎలా అని పొద్దునే ఫోన్ చేసి మా వదినని అడిగా. నువ్వు ఇడ్లీ కోసం మినపప్పు నానబోసావనుకో, మీ వీధిలో కరెంటు తీగలకు అడ్డొస్తున్నాయని విద్యుత్ శాఖ వాళ్ళు చెట్ల కొమ్మల్ని కొట్టేయడానికి కరెంటు కనెక్షన్ ఆపేశారనుకో. ఆ పని పూర్తయ్యేదాకా, అంటే సాయంత్రం దాకా కరెంటు రాదు కదా. అప్పుడు ఏం చేస్తావు స్వర్ణ? ఎదురు నన్నే అడిగింది వదిన. ఏం చేస్తాను, ఆ నానిన పప్పును ఫ్రిడ్జ్లో తోసేసి ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడే గ్రైండ్ చేస్తాను. వెంటనే చెప్పిన నా సమాధానానికి అంత తెలివైన వదిన కూడా కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. కాస్త తేరుకున్నాక ఇంకో మాట అడిగింది. మీ ఆయన నిన్ను కంది పచ్చడి చేయమన్నాడు అనుకో, మిక్సీలో వద్దు, కమ్మగా ఉండదు, రోట్లో రుబ్బు అన్నాడు అనుకో, అప్పుడేం చేస్తావు? ఏం చేస్తాను, రోట్లో వేయించిన కందిపప్పు వేసి దాని ముందు మా ఆయన్ని కూర్చోబెడతాను. కోపంతో ఒళ్ళు మండిపోతుంటే అలా జవాబిచ్చాను. అసలు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎదురు నన్నే ప్రశ్నలు వేస్తున్న వదినని చూస్తుంటే విసుగు లాంటిది వచ్చింది. ఫోన్ పెట్టేయిపోయాను. ఎలా గ్రహించిందో మరి. ఆగాగు, ఫోన్ పెట్టేయకు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. అలా ఇన్నాళ్ల నుంచి నాతో మాట్లాడి నా చురుకుతనం కాస్త నీకు అంటుకున్నట్టుంది కదూ నవ్వుతూ అంది వదిన. ఇంతకీ నేను అడిగిన దానికి సూటిగా జవాబు చెప్తావా లేదా? సరే సరే, ఇంకా ఉదాహరణలు లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఇంతకన్నా పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు, దీంతో సరిపోయింది అని సంతోషించడం అంది వదిన సింపుల్గా. ఏడిసినట్టుంది. ప్రమాదం జరిగినప్పుడు సంతోషం ఎలా వస్తుంది? అందుకే ఉదాహరణలు చెప్పేది అంది వదిన. ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయిందనుకో, అమ్మయ్యా కళ్ళకేమీ కాలేదు, కాలుతో పోయింది, ఏదో ఫ్రాక్చరు అంతే కదా, 2 నెలల్లో మళ్ళీ మామూలుగా నడిచేయగలను అనుకోవడం అన్నమాట అంది. నా మోహన్లా ఉంది. సరే సరే, ఇంకోటి చెప్పనా? సతీ సక్కుబాయిలాగా పాటలు పాడేసుకుంటూ కందిపచ్చడి రుబ్బేస్తూ, ఆహాహా ఇలా రుబ్బడం వల్ల నా చేతులకి ఎంత మంచి వ్యాయామం దొరుకుతోందో, అయినా రోట్లో రుబ్బిన పచ్చడి రుచే వేరబ్బా, మా ఆయన ఈ పచ్చడితో ఓ కుంభం అన్నం లాగిస్తాడు అనుకుంటూ తన్మయత్వంతో పచ్చడి రుబ్బేయడాన్నే ఎప్పుడైనా సంతోషంగా ఉండడం అంటారు. నువ్వు ఈ రుబ్బిళ్ల ఉదాహరణలు తప్ప ఇంకేమీ చెప్పలేవా వదినా? అవతల నుంచి వదిన శాంతంగా అడిగింది. ఇంతకీ ఇప్పుడు నీ సంతోషానికి వచ్చిన కష్టమేమిటమ్మా అని. అది కాదు వదినా, మా పక్క ఫ్లాట్లో సులోచన ఉంది కదూ, వాళ్ళ ఆయన్ని అబ్బాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అరెరే, ఏమైంది? ఏముంది, వాళ్ళ అబ్బాయికి ఇంకా 14 ఏళ్లే కదా. నిన్న సాయంత్రం వాళ్ళ నాన్న స్కూటర్ వేసుకుని బయటికి వెళ్ళాట. వెళ్ళిన వాడు తిన్నగా ఉండకుండా మెయిన్ రోడ్డు మీద యాక్సిడెంట్ చేశాట. ఆ దెబ్బలు తిన్నాయన స్కూటర్ నంబర్ గుర్తుపెట్టుకుని పోలీసు వాళ్ళకి చెప్పాట. వాళ్ళు పొద్దునే వచ్చేసి ఆ అబ్బాయిని ఆయన్ని కూడా స్టేషన్కి తీసుకెళ్లారు వదిన. ఇప్పుడు నేను వెళ్ళి ఆవిడ్ని పలకరించి రావాలి. ఎలాగో అర్థం అవటం లేదు. ఇందులోంచి పాజిటివ్గా ఎలా ఆలోచించాలో నాకు తెలియకే నిన్ను అడుగుతున్నాను. హో సింతేనా, ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ ఇవ్వాలా? ఆ సులోచన దగ్గరికి వెళ్ళి సింపుల్గా, కంగారు పడకు సులోచన, ఓ గంటలో మీ వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి ఉంచు అని చెప్పు. ఆహా, పళ్ళు రాలగొడుతుంది నన్ను అలా చెప్తే. అయినా అంత కష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయమంటారా వదినా ఎవరైనాను? అవ్వా, ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావేమిటి? అమ్మయ్యా, నువ్వు కూడా గుడ్డిగా నేను చెప్పింది చేసేయకుండా ఆలోచించే స్టేజ్కి వచ్చావు. సరే సరే, ఇహ చెప్తా విను. ఆ సులోచన దగ్గరికి వెళ్ళి
కంగారు పడకు సులోచన, మా అంకుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పొజిషన్లో ఉన్నారు, వీళ్ళ గురించి చెప్పి సాయం చేయమంటాను అను. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకెవరూ తెలీదే, నీకెవరైనా తెలుసా? నువ్వు సాయం అడిగితే చేస్తారా వాళ్ళు? పాపం సులోచన, ఆత్రంగా అడిగా. హడావిడిగా అన్న నా మాటలకి పక్కపక్క నవ్వేసింది వదిన. నాకెవరూ తెలీదమ్మా, కానీ ఆ సమయంలో అలా గనక చెప్తే ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఓ గడ్డిపోచ దొరికినంత రిలీఫ్ వస్తుంది. నిజం, అది చాలు జరిగిన దానికి వాళ్ళు బాధపడ్డం మాని ఏం చెయ్యాలో ఆలోచించుకుందుకు. అమ్మ వదినమ్మా అనుకున్నాను, కానీ మళ్ళా సందేహం. అలా చెప్పేస్తే సరిపోదు కదా వదినా, వెంటనే సాయం అడుగుతుంది, ఎక్కడికని వెడతాం? ఏం పర్వాలేదు, అసలు ఇప్పటికే ఆ సులోచన మొగుడు కొడుకు ఇల్లు చేరుంటారు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు డబ్బులతో మాఫీ అయిపోతాయి. ఈ లోపల నువ్వు పక్క నుండి ధైర్యం చెప్తే చాలు. కాకపోతే అన్నాను. అదిగో అదే నెగిటివ్ థింకింగ్ అంటే. వాళ్ళు వచ్చేసి ఉంటారనే నమ్మకంతోనే నువ్వు సులోచన ఇంటికి వెళ్ళు. ఒకవేళ నువ్వు వెళ్ళే టైంకి రాకపోతే నువ్వు పక్కన కూర్చుని ధైర్యం చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చేస్తారు. బీ పాజిటివ్. అది వదిన మాటలు నమ్మబుద్ధి అవలేదు. అనుమానిస్తూనే సులోచన దగ్గరికి వెళ్ళాను. అప్పటికి కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది సులోచన చుట్టూ ఉన్నారు. ఇందుకే మైనారిటీ తీరకుండా పిల్లల చేతికి బండి తాళాలు ఇవ్వద్దంటారు, ఎవరు వింటారు అంటోంది 117 అపార్ట్మెంటులో ఉండే నిర్మల. నీకు తెలుసా నిర్మల, మన మా బావగారింటి చుట్టాలబ్బాయి ఇలాగే యాక్సిడెంట్ చేస్తేను ఆ కుర్రాడితో పాటు వాళ్ళ నాన్నను కూడా జైల్లో పెట్టారు. మొహం అంతా వెలిగిపోతుంటే 310 అపార్ట్మెంటులో ఉండే ఆశ గట్టిగా అక్కడున్న అందరూ వినేటట్టు చెప్తోంది. వీళ్ల మాటలు వింటున్న సులోచన పాపం బిక్కమొహం పెట్టేసింది. నేను నెమ్మదిగా వెళ్ళి సులోచన పక్కనే కూర్చున్నాను. నన్ను చూస్తూనే భోరుమంది. తన చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను, ధైర్యం చెప్తున్నట్టు. మా ఆయన పిల్లాడికి 18 ఏళ్ళు వచ్చేదాకా బండి ఇవ్వద్దని చెప్తూనే ఉన్నారు. పిల్లాడు సరదా పడుతున్నాడు కదా అని నేనే పంపించానమ్మా, ఇలా అవుతుంది అనుకోలేదు అంది. నేను వదిన మాటలు గుర్తు చేసుకుంటూ పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసునని చెప్పడానికి గొంతు సవరించుకున్నాను. ఇంతలో గుమ్మంలో ప్రత్యక్షమయ్యారు తండ్రి కొడుకులిద్దరూ. ఒక్క ఉదుటున లేచి వాళ్ళకి ఎదురెళ్ళింది సులోచన. యాక్సిడెంట్ చిన్నదే కనుక, పోలీస్ ఇన్స్పెక్టర్ మంచివాడు కనుక ఎదుటివాడికి తగిలిన దెబ్బలకి చికిత్సకి వీళ్ళు డబ్బులిచ్చేటట్టు మధ్యవర్తిత్వం చేసి కేసు రాయకుండా వీళ్ళని మందలించి పంపేశాట. సులోచన మాట పక్కన పెడితే ముందు నాకు గుండెల మించి పెద్ద భారం దిగినట్టు అనిపించింది. ఇంటికొచ్చి జరిగిందంతా వదినికి చెప్పాను. చూసావా మరి, అంతా దూది పింజలా ఎలా తేలిపోయిందో. అందుకే మిన్ను విరిగి మీద పడ్డా సరే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. నువ్వేది ఆలోచిస్తే నీకు అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి అన్నమాట గుర్తు తెచ్చుకో. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు కదూ, పైన తథాస్తు దేవతలుంటారని. అందుకనే మన నోటి వెంట ఎప్పుడూ మంచి మాటలే రావాలి అంటూ ఉండేవారు అని వదిన అనగానే, అవును కదా, వదిన ఎంత మంచి మాట చెప్పింది. ఎప్పుడూ నోటి వెంట మంచి మాటలే రావాలి, అప్పుడు అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు అనుకున్నాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ బీ పాజిటివ్ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.